ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. లార్డ్ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీకి రోగం ఉంది. ఎప్పుడు 18 సంవత్సరాల నుంచి రోగంతో ఉంది. దానికి కారణం ఏంటంటే దయ్యం పట్టిన దానికి దయ్యం పట్టుంది. దాన్ని బట్టి నడుము పోయింది. ఇది లోకంలో ఇది మామూలే. రోగాలు ఉండటం, దయ్యాలు పట్టడం ఇవన్నీ మామూలే. ప్రైలాడు హల్లెలూయా, మామూలే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆమె మందిరంలో ఉంది, దేవుని మందిరంలో ఆమె ఉంది, నడువంగిపోయింది. కారణాన్ని చూస్తే దయ్యం పట్టుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చూశాడంట. ప్రభువు చూసి ఆమెను రమ్మని పిలిచి, నీ బలహీనత నుంచి నీ విడుదల పొందవా అని చెప్పినప్పుడు ఆమె విడుదల పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారికి కోపం వచ్చేసిందంట. పనిచేసి 6 దినాలు ఉన్నాయి కదా, 7వ దినములో నువ్వు విశ్రాంతి దినం అయితే ఈ విశ్రాంతి దినములో నువ్వు వచ్చి ఇక్కడ స్వస్థత పొందుకోవటం ఏంది అని ఆమె మీద కోపడ్డాడంట. ప్రభువు మీద కోపడలేక అలా చేసిన తర్వాత ప్రభువు అన్నాడు వాళ్ళతో మాట్లాడుతూ, వేషధారులారా, వేషాలు వేసుకున్న వారులారా. ఏ వేషం ఇది? భక్తుల వేషం, దైవజనుల వేషం, విశ్వాసుల వేషం. తిమోతి పత్రికలో కూడా అలా అంటాడు, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అంటాడు. కాబట్టి ప్రభు అన్నాడు, వేషధారులారా. మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా వేషధారుల గురించి ప్రభు ఏకపారేసాడు అట్టే. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళని అంటాడు, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దైనా గాడిదైనా గాడి యొద్ద నుండి విప్పి నీళ్లు తీసుకొని పోయి నీళ్లు పెట్టడా? విశ్రాంతి దినములో మీకు ఎద్దున్నా గాడిదున్నా గాడి దగ్గర నుంచి విప్పేసి నీళ్లు పెడతాడా లేదా? పెడతాడు కదా. నీకు ఎద్దుకి గాడిదికి ఒక రూలు. మరి 18 సంవత్సరాల నుంచి మరి అబ్రహాము కుమార్తె ఈమె 18 ఏళ్ల నుంచి రోగం వచ్చింది, పీడించబడుతుంది. ఇలా పీడించబడి ఆమెని విశ్రాంతి దినంలో విడిపించడం తప్ప అన్నప్పుడు ఆయన్ని ఎదిరించిన వారందరూ కూడా తలదించుకున్నారంట. అక్కడ చేరిన జనసమూహం అంతా సంతోషముతో ప్రభువుని స్తుతించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమాజ మందిరంలో ఉండే వాళ్ళకి ఏం కావాలా? విశ్రాంతి దినం అని అంటే భక్తి అన్నమాట. భక్తి ఏముండాలా? ఆదివారం వచ్చిందంటే మందిరానికి రావాలా. నువ్వు ఏ టైం అయినా రావచ్చు, అబ్జెక్షన్ ఏమీ లేదు. అడిగేవాడు ఎవడూ లేడు. ఏ టైం అయినా రావచ్చు, అప్పుడప్పుడు రావచ్చు, ఇష్టపూర్వకంగా రావచ్చు, బాధే లేదు. తర్వాత వాక్యం వినే దాని బదులు సెల నొక్కోవచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు, నిద్రపోతుండొచ్చు, సమస్య లేదు. కాబట్టి వాళ్ళు ఆచారం మాత్రమే. ఏది? ఆదివారం పోయానో కానుకలేసానో ఆరాధించాము, స్తుతించాము, ఎలా ఉంటుందే కానీ వాళ్ళలో ఏమీ లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దయ్యం ఉందంట. దేవుడు ఉన్న కాడ దయ్యం ఉంటుందా? ఉండదు. దయ్యం ఉన్న దగ్గర దేవుడు
లేడు కాబట్టే దయ్యం ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ మందిరం 18 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రభువుని పాటలు పాడలేదా, స్తుతించలేదా, ఆరాధించలేదా, వాక్యం వినటం లేదా, అన్నీ చేస్తున్నారు కదా. అన్నీ చేసినప్పటికీ 18 ఏళ్ల నుంచి ఆ రోగంతో ఆమె విడుదల కాలా. కాబట్టి అందుకని అలానే ఆ సాతానుతో బంధించబడిన ఆ స్త్రీ అలా మగ్గిపోతూనే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మందిరంలో లేకుండా పోయేదానికి, మన హృదయాల్లో లేకుండా పోయేదానికి, మన గృహాల్లో లేకుండా పోయేదానికి కారణం ఏంటి? మనం ఒక్క మాట మనం గమనించినట్లయితే 1 రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమున అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ నుండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మందిరాన్ని గురించి ప్రభువు అంటాడు, నా దృష్టి, నా మనస్సు, ఆయన వెలుగు, ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మ అంతా ఏడుంటుంది? మందిరం మీద ఉంటుంది. మందిరం మీద ఆయన ఉంటానన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారు, ఎక్కడ చూస్తే అపవాది ఉంటుంది. అక్కడ ఆయన ఉంటే అపవాది ఉండేదానికి అవకాశము లేనే లేదు. ఎక్కడైతే ప్రభు ఉంటాడో అక్కడ అపవాది తిష్ట వేసుకునే దానికి అవకాశము లేదు. ఇక్కడ ఉండాడు, ఇక్కడ ఈ మందిరంలో సాతాను ఉంది అని అంటే ఈడ అపవాది ఉంది. మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే లోకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. రైలాడు హల్లెలూయా. యేసు ప్రభు గెరాసేనుల దేశంలో ఉండే వ్యక్తి దయ్యాలతో పీడించబడుతున్నాడు కాబట్టి వాడిని వెతుక్కుంటూ ఆడకెళ్ళాడు. ఆయన సమాధుల దగ్గరికి ఆడికి వెళ్ళినప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ దయ్యాలు ప్రభువును చూసి బయటకు వచ్చి అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, మమ్మల్ని బాధపరచుక. అంటే ప్రభు ఉంటే వాటికి బాధ నిలబడలేని పరిస్థితి అనేది అంటే అక్కడ ప్రభువు ఆడున్నాడు కాబట్టి అవి ఉండలేకపోయినాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. మనం ఆనాడు శిష్యుల కాండించి ఈనాడు మరి దేవుని దాసులు అంటే ప్రభువులో నమ్మకంగా ఎదిగే వాళ్ళకి ఆయన ఇచ్చిన అధికారం ఏందో తెలుసా? మనకు లోకాసు వార్త 19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు తన బిడ్డలకు ఇచ్చిన అధికారం ఏంటంటే ఆయన పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు యొక్క బలం అంతటి మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రం హాని చేయదన్నాడు. శత్రువు యొక్క బలం ఏందో తెలుసా? ఈ చాతుబళ్ళు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ప్రయోగాలు ఏదైనా కావచ్చు, లోక సంబంధమైనవి ఎలాంటివైనా కావచ్చు, శత్రువు యొక్క బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఎవరికి? ఆనాడు శిష్యులకి, ఈనాడు తన దాసులకి, విశ్వాసులు, నమ్మకంగా ఎదిగే విశ్వాసులకు కూడా అధికారాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేసే అవకాశం లేనే లేదన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మందిరాల్లో దాసులు ఉంటారు కదా, మంచి విశ్వాసులు ఉంటారు కదా, మరి ఆ మందిరాల్లో దేవుని సన్నిధి లేకపోవటం ఏంటి? అపవాది ఉండటం ఏంటి? అపవాది ద్వారా కలిగే రోగాలు, బాధలు అనుభవించటం ఏంటి? ఇవన్నీ మనం గమనించినట్లయితే
ఒక మాట మనం గమనిస్తే వాక్యం మనకి ఏం అర్థమవుతుందంటే, మరి ఆనాడు మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు ప్రభువు మాట వినేవాడు కాదు. ప్రభువు చెప్పింది ఒకటైతే వాడు ఇంకోటి చేసేవాడు, లోబడేవాడు కాదు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి వానిలో దూరేసిందంట. అంటే ఆ మాట విననటువంటి వాడికి, లోబడినటువంటి వాడికి, ప్రభువుకి యథార్థంగా నీతిగా ఉండనటువంటి వానికి ఆత్మ అనేది వెళ్ళిపోతుంది తట్టుకోలేక. ఎక్కడైతే వెళ్ళిపోతుందో, దురాత్మను పిలవబడలే, బొట్టు పెట్టి పిలవబడలేదు, కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు సౌలులో ఉన్నటువంటి ఆ దురాత్మ ఈరోజు ఏ మందిరంలో అయితే దేవుడు లేడో, ఏ కుటుంబాల్లో అయితే లేడో, ఏ వ్యక్తిగతంగా మన హృదయాల్లో అయితే దేవుడు ఉండడో, అక్కడంతా అపవాది తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. అందుకనే ఆ మందిరంలో ప్రభువు లేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తన దాసులకు ఇచ్చిన మరి ఆధిక్యత ఏందో తెలుసా? యాకోబు పత్రిక 4:7 అన్నాడు, మీరు దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండకుండా నువ్వు అపవాదిని గద్దిస్తే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని మీరు గద్దించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని మనం గద్దించాలంటే ముందు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడటం అంటే ఆయన వాక్యానికి లోబడి ఉండాలి. ప్రభు వాక్యానికి మనం లోబడి ప్రభు బలాన్ని పొందుకుంటే అప్పుడు అపవాదిని గద్దిస్తే వాడు పారిపోతాడు. మనకు అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో స్కవయోను కుమారులు ఏం చేశారు? అందరూ గద్దిస్తున్నారు కాబట్టి నేను కూడా గద్దిస్తానని సాతాను గద్దించారంట. సాతాను లేచి, అరే యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వెవడురా అని చెప్పి వాళ్ళని పట్టుకొని వంగదీసి బాది బట్టలతోటి పెరుక్కుంటే దిగంబరులుగా పారిపోయారంట. బలము లేకుండా గద్దిస్తే ఏమవుతుంది? దిగంబరంగా పారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభువు చెప్పిన మాట, మీరు నాకు లోబడి అప్పుడు మీరు అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మన మందిరంలో దేవుడు ఉన్నాడా, దెయ్యముందా? మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా, దెయ్యముందా? వ్యక్తిగతంగా మన హృదయాల్లో ఎవరున్నారో పరిశీలించుకొని, ఒకవేళ దేవుడు లేని హృదయమే ఇదైతే సరిచేసుకోకపోతే నష్టం. దురాత్మతో పొందుకున్న వాళ్ళు నిత్య నరకానికి పోవాల్సిందే, కానీ పరలోకానికి పోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ప్రేమించి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిదిద్దుకునే వారంగా ఉండాలని ఆశపడదాం. ఒక దైవజనుడు ఒక దేశానికి వెళ్తాడు. ఆయన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తుంటాడు. కుంటోళ్ళకి నడక వస్తుంది, గుడ్డోళ్ళకి చూపు వస్తుంది, అనేక అద్భుతాలు జరిగిస్తుంటే ఆయనంటే పడనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాంత్రికుల్ని పిలిపిస్తారు. పెద్ద పెద్ద మాంత్రికుల్ని పిలిపిస్తారు. మాంత్రికుల్ని పిలిపించి ఆయన ఆ స్టేజీ ఎక్కేటప్పుడు ఆ స్టేజీకి 4 వైపులా 4 ఉంటారు వాళ్ళు మాంత్రికులు. ఆయన ఎక్కేటప్పుడే వాళ్ళ మంత్రాల ద్వారా ఆయన పడిపోవాలనేది వాళ్ళ ప్లాను. హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభువు కదా, ఆయన స్టేజీ దగ్గరకు రాగాల్ని బయలుపరిచాడు. స్టేజీ మీదకి వెళ్లకుండా నువ్వు స్తుతించు అని బయలుపరిచినాడంట. కాబట్టి ఆ స్టేజీ ఎంట్రన్స్ కాడ పోయి మైక్ కావాలంటే మీరు పైకి రమ్మంటే కాదు, ముందు మైక్ కావాలి. మైక్ తీసుకొని హల్లెలూయా 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 అన్ని దేవుని స్తుతిస్తూ ఉంటే ఈ 4 పక్కల 4 పటామని పడిపోయారంట. 3 చనిపోయారు, ఒక్కడు తిరిగి మరల దేవుని సేవలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధికారం గల నామం, అన్ని నామముల కంటే పైనామం. కాబట్టి అది ఆయన బలం.
అది ఆయన శక్తి, అది ఆయన సమర్థత. కాబట్టి అయితే ఒక 2-3 పాయింట్లు మన సమయాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ఏ ఏ స్థలాల్లో దేవుడు ఉండడు అనే విషయాన్ని గురించి నేర్చుకొని, ఒకవేళ వాటిని ప్రభువు మనతో మాట్లాడిన ఉద్దేశం ఒకవేళ మనం సరిదిద్దుకోవాలనేదే అయితే, మంచిగా ఎదుగుతున్నానంటే దేవుని స్తోత్రం. నేను సరిదిద్దుకోవాలని దేవుని సంకల్పం ఉంటే సరి చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. 78వ కీర్తన మొదటి మాట, 78వ కీర్తన 56 నుంచి 64. వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములు అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోగము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలీనందు బహుగా అసహ్యించుకొనెను. షీలోహు మందిరమును, తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం గమనిస్తే వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మహోన్నతుడైన దేవుణ్ణి శోధించారంట. ఆ శోధన ఎలా ఉంది ఆయనకంటే, తిరుగుబాటు చేశారంట. దేవుని మీద తిరుగుబాటు. ఆనాడు సౌలు తిరుగుబాటు చేసినట్లుగా మరి వీళ్ళు తిరుగుబాటు చేశారంట. వాళ్ళు తర్వాత తమ పితరుల వరే వాళ్ళు వెనక్కి తిరిగి ద్రోహులయ్యారు. ఆనాడు ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద అనేక సార్లు సనిగి అనేక విషయాల్లో ఆయన్ని నొప్పించి ఆ వెనక్కి తిరిగేసి ద్రోహులయ్యారంట. ఇంకా అంటాడు, వారు ఉన్నత స్థలాన్ని కట్టి ఆయనకి కోపం పుట్టించిరి. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలిగజేశారు. దేవుని బిడ్డలారా, ప్రభువు ద్వారా వాళ్ళకి ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మూలిగేదానికి కూడా శక్తి లేక వాళ్ళు పడిపోయిన వాళ్ళుగా ఉంటే, అలాంటి వాళ్ళని ప్రభువు పట్టించుకొని రక్షించి తిరిగి ఆ భయంకరమైనటువంటి ఆ నరక ఊబిలో నుంచి విడిపించి, వాళ్ళకి అరణ్య మార్గంలో వాళ్ళకి ఎండకి ఆడ కందిపోతారేమో, రాత్రుళ్ళు శత్రుభయం ఉంటుందేమో అని పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి, వాళ్ళకి అరణ్యంలో ఎడారుల్లో వాళ్ళకి దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చి, ఆకలైనప్పుడు ఆహారం పెట్టి, మాకు మాంసం కావాలా ఏడ అరణ్యంలో చేరి ఎంత ఎచ్చులు చేసిన వాళ్ళకి, బాధలు పడుతున్నోళ్ళు, కష్టాలు పడుతున్నోళ్ళు ఆ నుంచి విడిపించిన తర్వాత ఈరోజు వాళ్ళకి అరణ్యంలో చేరి మాకు మోసం కావాలా, ఆయన దేవుడు పెట్టాడా లేదా? ఎంత కనికరమో చూడండి. అలాంటి దేవుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? ఉన్నత స్థలాలు మరి కట్టి కోపం పుట్టించారు. విగ్రహాలని పెట్టుకొని ఆయనకు రోషం తెచ్చించారట. రోషం. ఆ రోషం అనేది ఎట్లా ఉంటుందంటే, కొన్నిసార్లు ఇంట్లో వాడే ఎదురుగ్గా ఇంట్లో ఇంకొకరిని పెట్టేసి ఉంటాడు. ఇక ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమొస్తుంది? రోషం వస్తుంది. అలా వాళ్ళతోనే ఉన్నాడు ఆయన. నొప్పించడం మాత్రమే కాదు, రోషం కలిగజేశారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకునేను. తన ఏ ప్రజలనైతే వీళ్ళు నా జ్యేష్ఠులు, ఏ ప్రజలైతే వీళ్ళు నా సొత్తు, నా స్వాస్థ్యం అని వాళ్ళను గురించి ప్రభువు మాట్లాడాడో, ఈరోజు వాళ్ళని చూసి బహుగా అసహించుకున్నాడంట. అందుకే షిలోహు మందిరాన్ని, తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు. మందిరంలో ఎందుకు లేడు ఆయన? వాళ్ళు ఎవరు అంటారు కదా, పొమ్మని లేక పొగబెట్టారని.
ఆయన మందిరంలో ఉండేటువంటి ఆయన్ని వాళ్ళ చేష్టల వల్ల, వాళ్ళ అయోగ్యత వల్ల వాళ్ళు ఏం చేశారు, అక్కడ లేకుండా చేశారంట. అందుకే ఆయన మందిరాన్ని, గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఇంకా 61 అంటాడు, ఆయన తన బలాన్ని, చెరకును, తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగించెను. దేవుని బిడ్డలారా, తన బలం, నా ప్రజలు అన్న చెప్పుకున్నటువంటి ఈ బలాన్ని శత్రువులకు అప్పగిచ్చేసాడంట, విరోధుల చేతికి అప్పగిచ్చాడంట. ఎలాంటి విరోధులోళ్ళు? ఐగుప్తు ఫరో ఎంత దుర్మార్గుడో, నెబుకద్నెజరు కూడా అంత దుర్మార్గుడు. అలాంటి వాళ్ళని అప్పగిచ్చాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు లేకుండా పోయేదానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఆయన కళ్ళ ముందే ఆయన అసహించుకునేటట్లుగా వాళ్ళ కార్యాలు ఉన్నాయి. అయితే ప్రభు ఒక మాట అంటాడు, ఇర్మియా 2:5 అన్నాడు, నాలో ఏ దుర్నీతిని చూసి మీ పితరులు నన్ను విడిచి వ్యర్థమైన వాటిని అనుసరించారు. దేవాతి దేవుడే మాట్లాడుతూ అంటాడు, అరే వాళ్ళకి అక్కరైనటువంటిది అన్నీ ఇస్తున్నాను, శత్రువులు వాళ్ళ మీదకి రాకుండా చూసుకుంటున్నాను, అన్నీ చూసుకునేటువంటి నాలో ఏం దుర్మార్గం ఉంది, ఏం అన్యాయం ఉంది, ఏం అక్రమం ఉంది, ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని దేవుడు వాపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇంకొక మంచి మాట కూడా ఉంది, 13. 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాపోతున్నాడు, జీవజలాల ఓట, నిత్యము ప్రవహించే ఓట అయినటువంటి ప్రభువుని విడిచిపెట్టారంట. అందుకే నా ప్రజలు 2 నేరాలు చేశారు. మొదటి నేరం ఏందో తెలుసా? జీవజల ఓట అయినటువంటి ఆయన్ని విడిచిపెట్టేశారు. 2వ నేరం ఏందో తెలుసా? నీళ్లు నిలవని తొట్లను, తొర్రుంది తొట్టికి నీళ్లు ఎన్ని గుమ్మరించినా నిలబడదు. ఇలా వాళ్ళు నన్నేమో విడిచిపెట్టేశారు, నీళ్లు నిలవని తొట్లను చేసుకొని ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఎలా తెల్లారుతున్నాయి అని దేవుడు వాపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుణ్ణి విడిచేదానికి ఎందుకు ఎలా మనసు వస్తుంది? ఈ రోజుల్లో కూడా చాలామందిని గమనిస్తే ఆశ్చర్యం నాకు. ప్రభువు ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఈ లోకంలో దాటిన తర్వాత మనకు మన ఆత్మ శాశ్వత కాలం. ఈ లోకంలో ఉండేది కేవలం 60, 70, 80 సంవత్సరాలే. శాశ్వత కాలం అక్కడ కదా ఉండబోయేది. అక్కడ ఉండబోయే ఆత్మకి ఆయన ద్వారా నిత్యత్వం ఉంది, రక్షణ ఉంది. ఇంకా ఆయన మార్గం, ఆయన ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కదా. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకొచ్చే రోగం, మనకొచ్చే బాధలు, ఒకవేళ సాతాను గలిబిలి, సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఆయన విడిపిస్తున్నాడు కదా. ఇలాంటి దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలనిపిస్తుంది? ఎందుకు నిర్లక్ష్యం చేయాలనిపిస్తుంది? ఎందుకు నామకార్థ భక్తి చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇట్లా? అందుకని ప్రభు అన్నాడు, ఏ జనమైన, అందుకే మనం చదివిన ఇర్మియా 2:5 ఏ జనమైనా ఇలాగ చేసిందా? మేలు పొందుకునేటువంటి వాళ్ళు, అద్భుతాలు పొందుకునేటువంటి వాళ్ళు ఎవరైనా విడిచిపెడతారా? ఇంత మేలు చేసి ఆయన్ని విడిచిపెడతారా? మేలు చేసి విడిచిపెట్టే దానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? కళ్ళ ముందు ఇంత గొప్ప దేవుణ్ణి కనిపిస్తూ ఉంటే ఎందుకు విడిచిపెట్టారు? దేవుడు వాపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కారణాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం. ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఇంతగా ప్రేమించి ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసుకొని ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, మనతోనే ఉండి, మనలో ఉండి ఇంతగా మనల్ని భద్రపరుస్తుంటే అలాంటి జీవజలాల ఓటైన ప్రభువుని ఎందుకు విడవాలనిపిస్తుంది?
ఒకసారి నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళని ప్రశ్నిస్తే జవాబు వాళ్ళన్నా చెప్తారేమో, నాకైతే తెలియదు. నేను చాలాసార్లు అనుకుంటా, ఎంత గొప్ప దేవుణ్ణి మేము, దేవుని మహాకృప, ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న కాడి నుంచి నిజం చెప్తున్నా, అతిశయంగా కాదు, ఎప్పుడు జారిపోలా. దేవుని భయం ఉంది నాకు. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి భయం ఉంది. ఎప్పుడు ఈరోజు ఏం పోతావు అనుకొని కాసేపు అయిన తర్వాత ఎట్ట ఖాళీగానే ఉన్నాను పోకుంటే ఎట్లా అని వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎవరైనా వదలాలనిపిస్తుంది నీకు. మరి ప్రధానమంత్రి మోడీ తెలుసు అనుకో, ఏం ప్రదీప్ అన్నాడు అనుకో, వదులుతాడు ఆయన్ని? వదలడు కదా. లోక సంబంధమైనటువంటి ఒక అధికారాన్ని, ఒక బలాన్ని మనం నిర్లక్ష్యం చేయమే. సర్వాధికారమైనటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దానికి మనకి ఎలా మనసు వస్తుంది? దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక మాట మనం యోహాను సువార్త 3:19, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఎంత క్లియర్గా ఉందంటే, ఎందుకు ఇలాంటి దేవుని దగ్గరకు రాడు అని అంటే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన మందిరంలో లైట్ వేయలేదనుకోండి, లోపల వచ్చేంత వరకే చీకటి ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే చీకటి పారిపోతుంది ఆటోమేటిక్గా. మనకు యోహాను సువార్త 1:1 అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఏమంటాడంటే, 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. చీకటిలో ఉన్న ప్రతి జీవితాన్ని వెలిగించింది దేవుని వాక్యం, బ్రతుకులు మార్చింది. ఇలా వెలిగించే వాక్యం కదా, అది మేలు చేసినటువంటి వాక్యం కదా. అందుకే ఇక్కడ అంటాడు, లోకములోనికి వెలుగు వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున, వాళ్ళ క్రియలు చెడ్డవి, వాళ్ళ ఆలోచనలు చెడ్డవి, వాళ్ళ మనసు చెడ్డది, వాళ్ళ బ్రతుకు చెడ్డది. దేవుని వాక్యాన్నిలో వాళ్ళ బ్రతుకును పరిశీలించుకునేదానికి, సరిదిద్దుకునేదానికి, సరి చేసుకునేదానికి ఇష్టపడరు. ఎందుకు? ఎవరు ప్రేమిస్తారు వెలుగుని? దావీదు ఆయన అన్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. ఎందుకు? వెలుగులో నడుస్తున్నాడు కాబట్టి, తనలో ఇంకా ఏదైనా అయోగ్యత ఉంటే సరిదిద్దుకోవాలని ఇష్టపడుతున్నాడు. సగం వెలుగు సగం చీకటి ఉంటే వెలుగులోకి వస్తారా? వాక్యాన్ని సరిచేస్తుంటే నొచ్చుకోకుండా ఉంటారా? కాబట్టి అందుకని మన వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసా? పలానా ఆయన చర్చికే మేలు, ఆడైతే కథలే ఉంటాయి, బాగా నవ్వచ్చు. నేను ఒక ఆమె అడిగింది నన్ను, చాలా సంవత్సరాలు అయింది, అయ్యా పలానోళ్ళు మీటింగ్ ఎప్పుడు నెల్లూరులో? ఏమ్మా అన్న, బాగా నవ్వచ్చు ఆడ. అరే, నవ్వేదానికి నీకు మీటింగ్ కావాలా? రేపు నీ బ్రతుకు నవ్వులాట అయిపోతే ఏం చేస్తావు? పోయి అంత దూరం పోయి నువ్వు నవ్వి నవ్వి నీ బ్రతుకు నవ్వులాట అయిపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సరిచేసే వాక్యం, సరిదిద్దే వాక్యం మనకు కావాలా? అది మనకు ఆశీర్వాదం. మనలో ఉండే ఈ ఆత్మ రక్షించబడాలా, శాశ్వత కాలం శాశ్వతుడైన దేవుని సన్నిధిలో ఉండాలా, అది మనకు కావాల్సింది. అందుకోసం మనం ఆయన సన్నిధిని ప్రేమించాలా, ఆయన్ని ప్రేమించాలా, అన్నిటికంటే ఆయన్నే ప్రేమించాలా. నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ కుటుంబం కంటే, అన్నిటికంటే. ఎందుకు? ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా వీళ్ళల్లో? కుటుంబ వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు? ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన తన రక్తం మన కోసం ఇచ్చాడు.
ఈరోజు మరలా నేను ఏడ జారిపోతానో పడిపోతానని ఈరోజు మనతోనే ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనకి మొదటి స్థానం ఇవ్వకపోతే, కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, తమ క్రియలు చెడ్డవైనందున, అందుకే వాక్యం అంటుంది, 1 యోహాను 2:15 అన్నాడు, ఎవడు లోకాన్ని ప్రేమించునో వానిలో దేవుని ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. లోకంలో ఉన్నదంతా ఇలాంటి దరిద్రతమే ఉంది. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వానిలో దేవుని ప్రేమ ఉండదని వాక్యం చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తుంది. ఒకవేళ ఈరోజు మనం అనుకోవచ్చు, మన జ్ఞానం ప్రభువులో నుంచి జారిపోతే నరకం తప్పించుకోవచ్చు కదా, ప్రభువులో ఉండే వాళ్ళకి శిక్ష ఉంటుంది, నరకం తప్పించుకోవచ్చు కదా అని ఏమి వాక్యం లేదు. మనకు వాక్యం ఏం చెప్తుందంటే 3:17లో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకానికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచుపు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆయనలో అంగీకరిస్తే, రక్షించబడితే, ఆ రక్షణ మనకేం చేస్తుంది తెలుసా? డైరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్గా రూట్ వచ్చేస్తుంది, హైవే వచ్చేస్తుంది. అదే అనింది అక్కడ, ఆయన యందు విశ్వాసం ఉంచే వానికి తీర్పు తీర్చబడదు. వాళ్ళకి తీర్పు దినములో ఆయన సింహాసనం ఎదుట ఉండాల్సిన పని వాళ్ళకి లేదు. కానీ ఎవరికంటే విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఆ ఇంతకు మునిపే చెప్పిన తీర్పు ఏంది తెలుసా? వాళ్ళందరూ ధవలవర్ణ సింహాసనం దగ్గర ఆయన ముందు నిలబడాల. ప్రకటన 21లో చెప్తుంది, ఆ సింహాసనం ఎదుట అందరూ నిలబడాలా. భూమి మీద పుట్టిన వాని కాడి నుంచి ఆ తీర్పు దిన వారికి ఎంతమంది వస్తారో వాళ్ళందరూ సింహాసనం ఎదుట నిలబడాల. నిలబడిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువుని ఎరిగి ఆయనిచ్చే రక్షణ పొందుకొని ఆయనలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళు మాత్రమే డైరెక్ట్ ఛానల్లో వెళ్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనల్ని మనం లోపాలుంటే సరిదిద్దుకోవాలి. మీకు తెలుసా, ఎప్పుడైనా మంచి వాక్యాన్ని వినేటప్పుడు ప్రభువా సరిదిద్దుకునే వాక్యం కావాలి నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేనేం పరిపూర్ణనేం కాదు, పరిపూర్ణత అనేది మనకు లేదు. సరి చేసుకుంటేనే ప్రభువు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా ఏంటంటే యోహాను సువార్త 15:22 వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. దేవుని బిడ్డల ప్రభు అంటాడు, నేను వచ్చి వాళ్ళకి బోధించకుండా ఉంటే వాళ్ళకి పాపం లేకపోను. ఎందుకు అయమి ఇట్లా ఈ మార్గంలో ఉండాలని మాకు చెప్పిన వాళ్ళు లేరు, కాబట్టి నీ వాక్యం మాకు తెలియదు, మేము వినలా, అందుకే ఇలా ఉండిపోయాం అని చెప్పొచ్చు వాళ్ళు. అంటే క్షమించబడేదానికి కొంత అవకాశం ఉంటుంది. ప్రభు అన్నాడు, నేను వచ్చి వాళ్ళకి బోధింపకుండా ఉంటే, సువార్తను ప్రకటించకుండా ఉంటే, ఈ రోజుల్లోనైనా సువార్తను వినిపించకుండా ఉంటే మీకు పాపం లేకుండా పోద్ది. కానీ సువార్తను ఆయన ప్రారంభించాడు, ప్రకటించబడతానే ఉంది. సువార్త ప్రకటించబడిన తర్వాత ఏది సరైందో ఏది సరైంది కాదో నీకు అర్థమైన తర్వాత
నువ్వు పాపం చేస్తే అందుకన్నాడు వాళ్ళ పాపానికి ఇక క్షమాపణ లేదు అన్నాడు. ఇంకొక మాట కూడా అంటాడు, నేను వచ్చి ఎవరూ చేయనటువంటి గొప్ప క్రియలు వాళ్ళ మధ్యలో చేయకుండా ఉంటే వాళ్ళకి పాపం లేకపోను, కానీ ఎవ్వరూ చేయనటువంటి కార్యాలు వాళ్ళ మధ్య నేను చేశాను. కాబట్టి ఇన్ని చేసిన వాళ్ళు నన్నును నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు, కాబట్టి వాళ్ళకి పాపానికి లేదన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలా వాళ్ళు చీకటిని ప్రేమించారు, వెలుగును ద్వేషించారు. అలాంటి మందిరాల్లో వాళ్ళు ఎంత స్తుతించినా, ఎంత దేవుని సన్నిధిలో గడిపినా ఆయనే లేకుండా పోతే నీ స్తుతులన్నీ మరి అపవాదికి చెందుతాయి. ఒకవేళ మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకొని మనలో పొరపాట్లుంటే సరిదిద్దుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం మరొకరిని ఏలెత్తి చూపేదానికి లేదు, ఎవరికీ అధికారం లేదు. ఎందుకు అనంటే నువ్వెంతో ప్రభువులో నేను కూడా అంతే. అయితే ఒక మాట మన వాక్యాన్ని గమనిస్తే మొదటి యోహాను 3:21, దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులారా, మన హృదయము మన ఎడల దోషారోపణ చేస్తుందంట. పాయింట్అవుట్ చేసే దేవుళ్ళు పక్కోళ్ళు కాదు, మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తుందంట. నీవు తప్పిదము, నువ్వు తప్పు, పాపం, నువ్వు దుర్మార్గం అని మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తుందంట. ఒకవేళ దోషారోపణ చేయలేదంటే నేను యోగ్యుణ్ణి. ఒకవేళ దోషారోపణ చేస్తుంది, ఈ మాటలు నిన్ను నొప్పిస్తుందంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన సమయం ఉంది, సరిచేసుకోవాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మొదటి మాటగా ఆ మందిరంలో దేవుడు ఎందుకు లేడు అనే దాని కారణాన్ని గురించి మనం విన్నాం. వ్యక్తిగతంగా మన జీవితాల్లో పరిశీలించుకొని మన జీవితాల్లో ప్రభువు ఉన్నాడా, ఆయన సన్నిధి ఉందా, మన కుటుంబాల్లో ఆయన సన్నిధి ఉందా? లేకుండా ఉంటే ఇక్కడి నుంచి అయినా మనం సక్రమంగా ఎదుగుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించునుగాక. థ్యాంక్ యూ.